స్క్రీనింగ్ పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 301 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నేడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 301 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, ఏపీలో గ్రూప్ 1 పరీక్షా కేంద్రాల వద్ద సర్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ అంటే రైట్ జ్యోతి, ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన గత కొన్నాళ్ళకి ఎదురు చూసినటువంటి నిరుద్యోగ ఉద్యోగులకు ఈ రోజు నిజంగా ఒక ఆశ కల్పిస్తున్నారనే చెప్పవచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. పూర్తిగా ఈ ఎగ్జామ్స్ కి 1,48,881 మంది హాజరు కానున్న నేపథ్యంలో 301 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పటి నుంచి అంటే ఈ పరీక్ష 2 ఫేజీల్లో జరుగుతుంది. పేపర్ 1, పేపర్ 2 జరుగుతుంది. పేపర్ 1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్ 1 జరుగుతుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు పేపర్ 2 కూడా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ఇప్పటికే పూర్తి వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలు ఏవైతే ముందుగా చెప్పినట్టు 301 పరీక్షా కేంద్రాల వద్ద భద్రతనంతా కూడా కట్టుదిట్టం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంగతులు జరగకుండా 144 సెక్షన్ కూడా విధించారు. అయితే ఎలక్షన్ కోడ్ వచ్చిన నేపథ్యంలో అంటే పరీక్ష జరుగుతుందా జరగదా అనే మేమాంశంలో మొత్తానికి ఎవరైతే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష జరుగుతుందని చెప్పి అధికారులు కూడా చెప్పడంతో పూర్తి స్థాయిలో పరీక్షా కేంద్రాల్లో ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా చేరుకున్నప్పటికీ ఎటువంటి సమయాభావానికి సంబంధించి దూరం నుంచి ఉన్న అభ్యర్థులు ముందుగా చేరుకోవాలని చెప్పి అధికారులందరూ కూడా ఆదేశించడంతో పూర్తి స్థాయిలో ఇప్పటికే పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులందరూ కూడా ఉండడం అయితే మనం గమనిస్తా ఉన్నాము. అయితే పూర్తి స్థాయిలో ఈ పరీక్షలన్నీ ఎప్పటి నుంచో కూడా నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పటి నుంచి అప్లై చేసినప్పటి నుంచి కూడా ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయని చెప్పి అభ్యర్థులందరూ కూడా ఒక ఆలోచన ధోరణిలో అయితే ఉన్నారు. పూర్తి స్థాయిలో ఏదేమైనప్పటికీ కూడా ఎగ్జామ్స్ ఈ రోజు నిజంగా నిర్వహించడం అభినందనదాయకంగా చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా సన్నద్ధమయ్యారు. సన్నద్ధమైనప్పటి నుంచి కూడా ఈ రోజు మరికొద్ది సేపట్లో పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థులందరూ కూడా వచ్చి ఉన్నారు. మరికొద్ది గంటల్లో వీళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తారు. లోపలికి పంపించినప్పటి నుంచి పూర్తిగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో ఏవి కూడా తీసుకెళ్లకుండా ఇప్పటికే అధికారులందరూ కూడా ఎగ్జామ్స్ ఏ విధంగా రావాలో అభ్యర్థులందరికీ కూడా చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే అభ్యర్థులందరూ కూడా సన్నద్ధమయ్యారని చెప్పవచ్చు జ్యోతి. అయితే పూర్తి స్థాయిలో విశాఖపట్నం మొత్తం మీద చూసుకుంటే 144 సెక్షన్ తో పాటు పరీక్షా కేంద్రాల వద్ద కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పికెటింగ్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అభ్యర్థులందరూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక విధంగా ఎలక్షన్ కోడ్ వచ్చిన నేపథ్యంలో రాజకీయ ర్యాలీలు కానీ ధర్నాలు కానీ పరీక్షా కేంద్రాల చుట్టూ జరగకుండా అయితే పూర్తిగా ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా చర్యలు అయితే చేపట్టారు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ చందు.